భారత్ కృష్ణుని వల్ల కాదు. కృష్ణుడు లాంటి మహానుభావులు కొనసాగకపోవడం వల్లే పతనమైంది. భారతదేశం నాశనం కాలేదు. ఎందుకంటే కృష్ణుడు యుద్ధం చేశాడు. భారతదేశం నాశనం అయింది. ఎందుకంటే కృష్ణుల రకాల వ్యక్తులు మళ్ళీ పుట్టలేదు. కృష్ణుడి తరహా ధైర్యం, చైతన్యం, పూర్ణ జీవన తత్వం వాటి కొనసాగింపు లేకపోవడం భారతదేశానికి అసలు నష్టం. మహాభారతం తర్వాత స్వభావత వచ్చే నిరాశను అహింస గురువులు ఉపయోగించుకున్నారు. యుద్ధం తర్వాత చరిత్రలో ఎప్పుడు అలసట, దుఃఖం, పశ్చాత్తాపం, గందరగోళం మనసులోనే వస్తాయి. మహాభారతం తర్వాత కూడా అదే జరిగింది. ఈ స్థితిని కొంతమంది గురువులు ఎలా ఉపయోగించుకున్నారు? యుద్ధం పాపం, ఇకపై యుద్ధం వద్దు, ఏ ధరకైనా యుద్ధం తప్పించాలి. ఈ బోధనలు ప్రజల మనసులో లోతుగా పేరు పెట్టుకుపోయాయి. ఫలితం 5,000 సంవత్సరాలుగా భారతదేశం భయపడే ప్రజలుగా మారిపోయారు. ఓషో చెప్పిన కఠిన సత్యం ఏంటంటే మరణ భయం, యుద్ధ భయం, బాధ భయం, చివరకు జీవితం పట్లే భయం. దీంతో మనం జీవించడానికి కూడా భయపడుతున్నాం, చనిపోయేందుకు కూడా భయపడుతున్నాం. మధ్యలో ఒక లింబో లాంటి స్థితిలో ఉన్నాం. జీవించి ఉన్నట్లా, చనిపోయినట్లా కాదు. ఇది చాలా గంభీరమైన వాక్యం. శాంతివాదులు అంటే గాంధీ, బెర్ట్రాండ్ రస్సెల్ చెప్పినది ప్రపంచాన్ని నిధుల్లోనికి నెట్టేస్తుంది. అహింసా సిద్ధాంతాన్ని అతి మోతాదులో తీసుకుంటే ప్రపంచం బలహీనమవుతుంది. ఇది మానవత్వానికి ప్రమాదం. ఎందుకంటే శాంతిని భయంతో కాపాడలేము. భయం నుండి పుట్టిన శాంతి బలహీనత మాత్రమే. ఇలాంటి శాంతి నాశనమే చేస్తుంది.